చాలా ప్రశాంతతగా అయితే ఉంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ వచ్చేసి కర్ణాటకలో టుమ్కూర్ డిస్టిక్లో మందారగిరి అనే కొండ దగ్గర అయితే ఉన్నాను. దీన్ని కన్నడలో వచ్చేసి బెట్ట అంటారు. చూడండి, ఇక్కడ పైన వచ్చేసి జైనుల టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ కింద నుండి పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఆ రాతితో నిర్మించిన స్టెప్స్ అయితే ఉన్నాయి. చూద్దాం రండి పైకి వెళ్ళి. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం లోపలికి రావడానికి 10 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 400 ఇయర్స్ నుంచి అయితే ఇది ఉంది. రాజుల కాలం నాటిది ఇది. చూడండి, ఇక్కడ రీసెంట్గా అయితే 3 ఇయర్స్ బ్యాక్ ఇదంతా డెవలప్ అయితే చేసినారంట. పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉందనేది. ఇవే స్టెప్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. బెంగళూరు నుండి ఈ ప్లేస్ అయితే 60 కిలోమీటర్ల దూరం అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా చాలా సూపర్గా అయితే ఉంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందట పైకి వెళ్తే. బాగుంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా వీకెండ్స్లో వస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా పక్కన చాలా చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయంట, అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా కొండ చూడు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇలా కొండపైన నుండి కూడా మనం రావచ్చు. కింద నుండి స్టెప్స్ మీద కాకుండా కొండపైన నుండి కూడా రావచ్చు. ఓకే 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 నేను ఇక్కడ లోపలికి ఎంట్రీ రావడానికి 10 రూపీస్ టికెట్, ఎంట్రీ టికెట్. ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. చుట్టూ ఇక్కడ లేడీస్ అంతా కూర్చొని, జెంట్స్ లేడీస్ కూర్చొని, ఇక్కడ ఈ వైట్ పెయింట్ మీదే వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఫుల్ వేడైతే ఎక్కువ ఉంది. పొద్దున్నే రావడం చాలా మంచిది. ఇక్కడికి చుట్టూ ఉన్నాయి చూడండి, చాలా ప్రశాంతతగా అయితే ఉంది ఇక్కడ. దీన్ని పెద్ద స్టోన్తో అయితే చెక్కినారు. చాలా నీట్గా, చాలా బాగా అయితే చెక్కినారు. చూడండి, పీకాక్స్, జింకలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో సరస్వతి అంతా ఉన్నారు. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి సిమెంట్ విగ్రహాలు, పైన మాత్రము రాతి విగ్రహాలు, రాయితో స్టోన్తో తయారు చేసినవి. చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ లోపల కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, చూద్దాం రండి. ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది, చూపిస్తాను బ్యాక్ సైడ్ నుండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే ఉంది. ఇక్కడ చుట్టూ అంతా కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంతా కన్నడలో రాసినారు, చూడొచ్చు మీరు. చాలా బాగుంది. టాప్లో ఉన్నాను ఇప్పుడైతే నేను. ఇక్కడ ఒక గంట కూడా ఉండకూడదు. చిత్రపాలంట. ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. ఇక్కడ లోపల అందరూ చాలా మంది అయితే మెడిటేషన్ చేస్తున్నారు, చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే 4-5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చూడండి, మొత్తం అంతా రాయితోనే నిర్మించినవి. ఇవన్నీ పురాతనమైన కాలం నాటివి, చూడవచ్చు మీరు. మొత్తం అంతా స్టోన్తో నిర్మించినవి ఇవన్నీ.
రాజుల కాలం నాటివి ఇవన్నీ మొత్తము. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇది కూడా ఎత్తుగా. ఫ్రెండ్స్ చూడండి, ఇవి క్రిస్టల్ హీలింగ్ స్టోన్స్ అంట, రకరకాలు అయితే ఉన్నాయి. కాస్ట్ ఎంత అన్న ఇవి ఒకటి? ఫ్రెండ్స్ మనము టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఒక లేక్ ఉంది, చెరువు లాంటిది, చాలా బాగుంది. కిందకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్దాము. ఎలా ఉందో లేక్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు తినడానికి కూడా షాప్స్ అయితే ఉన్నాయండి అన్న, ఫుడ్ ఐటమ్స్. చాలా బాగుంది. 10 రూపీస్ ఎంట్రీ టికెట్, 10 రూపీస్. ఫ్రెండ్స్ ఇలా రోడ్డు పై నుండి కూడా రావచ్చు, వెహికల్స్ డైరెక్ట్ వస్తాయి. అలాగే వెళ్ళాలి, ఇలా వెళ్ళడానికి వీలు కాదు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెహికల్స్ అని 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇలా కొండపైకి అయితే రావచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి వెహికల్స్ రావడానికి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ నుండి రావాలి మనము. ఇక్కడ నుండి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. హిల్, దానిపైన టెంపుల్, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఫైనల్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. చూడండి, చూపిస్తాను. చాలా బాగుంది. ఈ కొండ పైన చివర్లో వచ్చేసి మనకి లేక్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చున్నారు, అది కూడా చూపిస్తాను చూడండి. వావ్, సూపర్గా ఉంది. మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఫారెనర్లు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఈ స్టోన్ చూడండి, చాలా ఓల్డెస్ట్ స్టోన్. ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి వ్యూ ఇది. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం.